Well, hello there, it's me, Aditya, and welcome to Adis, and here's my review of the film Thug Life. బేసిక్లీ చాలా రోజులైంది నేను ఇలా కూర్చొని ఒక మూవీ రివ్యూ చేయడం. మూవీ రివ్యూ కాదు, అసలు ఒక సినిమాని థియేటర్లో చూసే చాలా రోజులైంది. నాయకన్ సినిమా పర్సనలీ నాకు చాలా ఇష్టం. అది అందరికీ తెలిసిన విషయం, నేను పెద్ద చెప్పాల్సిన విషయం కూడా కాదు. ఐ పర్సనలీ డోంట్ డిస్లైక్ ఎనీ మూవీ దట్ ఈజీలీ. అంటే ఇప్పుడు నేను ఒక ఇయర్ అంతా సినిమాలు చూసాను అనుకోండి, దాని నుంచి 60-65% ఆఫ్ ద సినిమాలు నాకు నచ్చుతాయి. ఈ సినిమా చూసాక ఈ సినిమా పోస్టర్లు వేసి థగ్ లైఫ్ అని మీమ్స్ వేద్దాం అనుకున్నాను, కానీ ఈ సినిమా మొత్తం చూసినందుకు నాకు నేను గోల్డ్ మెడల్ వేసుకోవాలనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఎలా చెప్పాలంటే బేసిక్లీ నాకైతే సినిమా నచ్చలేదండి. ఇట్స్ అ బ్యాడ్ మూవీ. ఎక్కడ పోయిందంటే సినిమా చెప్పిన సింపుల్ ప్లాట్ ఉంటుంది ఒకటి సినిమాది. జస్ట్ సింపుల్ ప్లాట్ని పెట్టుకునే చాలా సినిమాని కాంప్లెక్స్గా తీసేయాలనుకుంటారు. అంటే సినిమా మొత్తం ఇప్పుడు కమల్ హాసన్ గారితో ఒక ఎంపైర్ ఉంటుంది, వాడిది ఒక గ్యాంగ్ ఉంటుంది. గ్యాంగ్లో లీడర్షిప్ ఈ మెయిన్ రూలరే అందరికి అవ్వాలని ఉంటుంది. నాసర్ గారి క్యారెక్టర్ని, సింబు గారి క్యారెక్టర్ని, వీళ్ళని కొంచెం ఇంపార్టెన్స్ ఉంటుంది. అక్కడ మొత్తం గ్యాంగ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ గ్యాంగ్కి ఒక ఆపోజింగ్ విలన్ గ్యాంగ్ ఒకటి ఉంటుంది. ఇలా చాలా మందిని చూపిస్తారు, బోల్డ్ విలన్స్ వస్తారు. మధ్యలో ఇంకొక విలన్ గారు ఉంటారు, అలీ ఫైజల్ గారు కూడా ఒక విలన్ క్యారెక్టర్ చేస్తారు. వీళ్ళందరితో ఇప్పుడు ఒక పెద్ద గ్యాంగ్ని పెట్టి వీళ్ళందరినీ సినిమా మధ్యలో అలా గ్లింప్స్లు చూపించి సడన్లీ క్లైమాక్స్లో చంపడానికి వస్తే సింపుల్ ఇలా చిటికి వేసినట్టు వాళ్ళని చంపేస్తారు. ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఎందుకు బిల్డ్ చేస్తావు? ఇంత సినిమా వరకు ఎందుకు లాగారు? ఎందుకంటే ది ఎంటైర్ ఫిల్మ్ జస్ట్ రివాల్వ్స్ అరౌండ్ కమల్ హాసన్ గారు అండ్ సింబు గారు. బేసిక్లీ అదే వీళ్ళ మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్ సినిమా. కమల్ హాసన్ గారి రివెంజ్ స్టోరీ సినిమా. బేసిక్లీ ఇంత అవసరం లేదు మధ్యలో సినిమాలో. చాలా అంటే అనవసరమైన సీన్లు, అనవసరమైన క్యారెక్టర్లు అంత లేదు. ఇక్కడ నువ్వు సినిమాని ఇంత కాంప్లెక్స్ చేయాల్సిన అవసరం లేదు. చాలా ఏదేదో చూపించాలనుకుంటారు, ఒక్కటి వరకు సినిమాలో. దాని తోడు పిక్చర్ ప్రిడిక్టబుల్ ఉంటుంది సినిమా. పెద్ద సింపుల్ ప్లాట్, వెరీ రొటీన్ ప్లాట్. కొంచెం కొత్తగా యాక్షన్ సీక్వెన్సెస్ మంచిగా ఉంటాయి సినిమాలో, ఎలాగో డీసెంట్ అని చెప్పుకోవచ్చు అవి. అలా కొంచెం ఓకే రివెంజ్ స్టోరీ అని మా సీన్లో ఏవోటి పెట్టుకుని తీసేసి సినిమాని. నో, సినిమాలో ఫస్ట్లీ సినిమా పిక్చర్ రొటీన్ ఉంటుంది, వెరీ ప్రిడిక్టబుల్ రైటింగ్. సెకండ్లీ అనవసరమైన క్యారెక్టర్లు, చాలా ఏదో గజిబిజిగా ఉంటుంది సినిమా. అసలు ఎక్కడ సింపుల్ ప్లాట్ని సింపుల్గా తీయకుండా చాలా మెస్సీగా తీశారు సినిమాని. దాంతోడు కమల్ హాసన్ గారిని సినిమాలో లిటరల్ సూపర్ హీరోలో చూపిస్తారు. ఎన్ని బుల్లెట్లు తగులుతాయంటే ఇంటర్వెల్ టైంకి ఆ మనిషి చచ్చిపోతాడు. ఎవరన్నా చచ్చిపోతారు, కాలుస్తారు, కొడతారు, స్నో మించి కింద పడతారు, కట్టుబడి సన్గా అని లేస్తారు. అన్న నువ్వు ఎట్లా లేచావన్నా నాకు ఇంకా అర్థం కాదు. అండ్ ఇది ఎవరన్నా చెప్పేది, త్రిషా గారు ఎందుకున్నారు సినిమాలో? వై? అసలు ఫస్ట్ హాఫ్లో ఇప్పుడు ఒకటి చెప్తా, నాయకన్కి ఈ సినిమాకి కొన్ని పోలికలు ఉంటాయి అక్కడక్కడ. ఒకటి ఏంటంటే ఇప్పుడు నాయకన్ సినిమాలో కమల్ హాసన్ గారు ఇప్పుడు ఒక బ్రాతల్ క్లబ్కో ఎట్టో వెళ్తారు, అక్కడ ఒక 10th grade అమ్మాయిని చూస్తారు, దాని తర్వాత పెళ్లి చేసుకుంటారు. ఇక్కడ అదే మళ్ళీ అలానే ఒక బ్రాతల్ క్లబ్కి వెళ్తారు. ఇక్కడ ఏమవుతుందో నేను చెప్పాను, మీరే చూడండి సినిమా చూసి, మీరు తెలుసుకోండి సినిమా చూసి మీరేమవుతుందో. సో ఇప్పుడు త్రిష గారి క్యారెక్టర్ దగ్గరకు వస్తే ఫస్ట్ హాఫ్లో కమల్ హాసన్ గారితో ట్రాక్ అస్సలు వర్క్ కాల. అది అనవసరం, అసలు స్టోరీకి ఎక్కడ ఇంప్రూవ్ అవ్వదు. దానివల్ల ఏమన్నా కొత్త రివీల్ కానీ కొత్త సెటప్ కానీ ఏమన్నా హెల్ప్ అవుతుందా హీరో క్యారెక్టర్, లేకపోతే ఏమైనా డిసడ్వాంటేజ్ ఉంటుందా? నో, నథింగ్, ఏమీ ఉండదు. సో త్రిషా గారి క్యారెక్టరే ఫస్ట్ హాఫ్లో కమల్ హాసన్ గారితో నచ్చలా ఏమి ఉండదు. సెకండ్ హాఫ్లో సింబు గారితో ఇప్పుడు క్యారెక్టర్ వస్తుంది. సింబు గారికి అపేరెంట్లీ సినిమాలో త్రిషా గారు అంటే ఇష్టంట. అయ్యో ఫస్ట్ హాఫ్ అంతా త్రిష గారు కమల్ హాసన్ గారితో ఉంటారు, సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇటు సింబు గారితో ఉంటారు. సినిమా మొత్తం చెప్తున్నాను, చాలా గజిబిజిగా. ఫస్ట్ టైం కమల్ హాసన్ గారు సూపర్ హీరో ఫైటింగ్లు చేసుకుంటూ ఒకళ్ళని చంపుతూ ఉంటారు. నెక్స్ట్ ఈ విలన్స్ క్యారెక్టర్ దగ్గర వస్తుంది, నెక్స్ట్ వేరే గ్యాంగ్ వస్తుంది. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ప్లాన్ వేసుకుంటారు. ఈ హీరో వచ్చాడు, ఇప్పుడు హీరో ఇస్ అబౌట్ టు టేక్ హిస్ రివెంజ్ అని అందరికీ తెలుసు సినిమాలో. కానీ నో వన్ గివ్స్ అ షిట్. ఇప్పుడు నేను చచ్చిపోతున్నాను, నా లైఫ్కి ఒక థ్రెట్ ఉందని ఎవ్వరేం పట్టించుకోరు. ఇలా కమల్ హాసన్ గారి రివెంజ్, మధ్యలో ఈ యాక్షన్ సీక్వెన్స్లో మధ్యలో సింబు గారి ట్రాక్, మళ్ళీ మధ్యలో త్రిషా గారి ట్రాక్. త్రిషా గారికి సెకండ్ హాఫ్లో సింబు గారితో ఒక సీన్ ఉంటుంది బీచ్లో, ఆ వల్ల కాల ఇంకా నేను లేచి వెళ్ళిపోవాలనుకున్నాను నేను ఆ సీన్ మొత్తం చూసి. మధ్యలో సింబు గారు నాతో ఉండు, ఐ లవ్ యూ త్రిషా అంటారు. అది వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ దిస్? ఏం జరుగుతుంది సినిమాలో, ఏం రాస్తున్నారు? హౌ డిడ్ హీ రైట్ దిస్ మూవీ నాకు ఇంకా అర్థం కావట్లేదు. అండ్ సెకండ్ హాఫ్లో కమల్ హాసన్ గారు చేసే పనులు చూసి నాకు లిటరల్లీ భారతీయుడు గుర్తొచ్చింది. ఇండియన్ 2 ఎక్స్టెండెడ్ వెర్షన్, ఆర్ మేబీ ఇండియన్ 3 అనేండి దీన్ని. ఇంకా
సేమ్ ఇండియన్ వైబ్సే కొట్టే నాకు సెకండ్ హాఫ్ ఇంకా రాడ్ అండి నేను చెప్తున్నాను. ఇంకా పదని నేను ఎన్ని సినిమాలకు వాడతానో కూడా తెలియదు నా జీవితంలో, కానీ మామూలు రాడ్ కాదు ఇది సెకండ్ హాఫ్. అంతే, ఇంకా నో వర్డ్. సింపుల్గా చెప్పాలంటే సెకండ్ హాఫ్ ఇస్ రాడ్ విచ్ మేడ్ ది ఎంటైర్ ఫిల్మ్ ఆల్సో ఆ రాడ్ మూవీ. అండ్ ఆ రాడ్ని ఒకేసారిగా దింపచ్చు లేదు, చాలా స్లోగా అలా 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 దింపుతూ ఉంటారు. పిచ్చ బోరింగ్ ఉంటుంది సెకండ్ హాఫ్. రాడ్ రైటింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంటర్వెల్ టైంకి కమల్ హాసన్ గారికి బుల్లెట్లు తగులుతాయి. అండ్ ఇక్కడ ఒకటి చెప్పాలి, ఇప్పుడు సినిమాలో కొంచెం పాజిటివ్ సైడ్ వద్దాం, మరి ఎక్కువ నెగిటివ్ అయిపోతుంది. విజువల్స్ బాగున్నాయి సినిమాలో, సినిమాటోగ్రఫీ బాగుంది, యాక్షన్ సీక్వెన్సెస్ డీసెంట్ ఉన్నాయి, మ్యూజిక్ బాగుంది. కానీ సినిమాలో ఇప్పుడు ఇంటర్వెల్ టైంకి కమల్ హాసన్ గారికి బుల్లెట్లు తగులుతూ ఉంటాయి. అక్కడ బుల్లెట్లు తగులుతున్నప్పుడు ఈదర్ ఒక ఇమోషనల్ సీన్ లైక్ ఇమోషనల్ మ్యూజిక్ ఆన్ పెట్టాలి, లేదా హీజ్ అ వారియర్, ఇంకా బుల్లెట్లు తగులుతున్నాయి మంచిగా ఫైట్ చేస్తున్నారు అని ఒక ఇంటెన్స్ యాక్షన్ మ్యూజిక్ అయినా పెట్టాలి. నాకు అర్థం కాదు, అక్కడ బుల్లెట్లు తగులుతుంటే ఇప్పుడు పోకిరి సినిమాలో కృష్ణ మనోహర్ ఐపీఎస్ అన్నప్పుడు వెనక మ్యూజిక్ వస్తుంది చూసారా, అలా ఒక మంచిదో పరేడ్ మ్యూజిక్, పరేడ్ థీమ్, లెఫ్ట్ రైట్ అని నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సోల్జర్, అలాంటి మ్యూజిక్ వస్తుంది అక్కడ. అండ్ ఇంకా సినిమాలో ఒక చోట గోవా అనే డైలాగ్ చెప్తారు, గోవాకి వెళ్ళాలి అని గోవా చూపిస్తూ గోవా మ్యూజిక్ వస్తుంది. అంటే ఇప్పుడు ఫైట్ సీక్వెన్స్లో బాగున్నాయి, కానీ ఈ రెండు వాటిస్ నాకు ఇంకా అర్థం కావట్లేదు. సో ఇంకంతే అండి, ఓవరాల్ సినిమా ఎలా ఉందంటే ఇట్ ఈస్ నాట్ ఎంగేజింగ్ ఎట్ ఆల్. ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపించింది నాకు. ఆ ఫస్ట్ 20 minutes ఆఫ్ ద సినిమా బాగుంటుంది, ఫస్ట్ 20 minutes బాగుంటుంది. అదే స్టోరీని, క్యారెక్టర్స్ని సెటప్ చేస్తారు. ఫస్ట్ 20 minutesలో కమల్ హాసన్కి మన సింబు గారి మధ్యన ఒక సీన్లు కొన్ని పడతాయి, అవి చాలా బాగుంటుంది. పేసింగ్ కొంచెం స్లో ఉంటుంది, బట్ అయినా అంతా చూపిస్తున్నారు. వరల్డ్ ఎస్టాబ్లిష్మెంట్ బాగుంది. ఇవన్నీ సెటప్ చేసాక సెకండ్ హాఫ్లో మధ్య మధ్యలో ఎవరెవరు వస్తారు, అప్పుడు అసలు నువ్వు ఎవరివి కూడా గుర్తుండవు. సినిమాలో ఒక్క పేరు, కమల్ హాసన్ గారి పేరు కాకుండా నాకు సింబు గారి పేరు కూడా మర్చిపోయాను నేను సినిమాలో. ఆ రేంజ్ ఉంటుంది సినిమా. ఇప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో కొన్ని ఎమోషనల్ సీన్స్ వర్క్ అవుతాయి నాకు. ఫర్ ఎగ్జాంపుల్ అభిరామి గారితో ఒక సీన్ ఉంటుంది, అండ్ త్రిష గారి ట్రాక్ నాకు వర్క్ అవ్వలేదు. కానీ ఆయన మొత్తం సినిమాలో సెకండ్ హాఫ్లో ఆఫ్టర్ దట్ రివెంజ్ కోసం వచ్చాక త్రిష గారిది, కమల్ హాసన్ గారిది ఒక కాల్ సీన్ ఉంటుంది, అది కొంచెం వర్క్ అయింది నాకు. ఇంకంతే అండి బేసిక్లీ. సెకండ్ హాఫ్లో కమల్ హాసన్ గారికి ఆ బుల్లెట్లు తగిలాక కింద పడిపోయాక ఆయన కష్టపడి మళ్ళీ ఐ హ్యావ్ టు గెట్ మై రివెంజ్ అని ఎలా వస్తారు, ఆ 2 years కట్టపన్నట్టు ఆ 2 years ఏం చేశారో ఎవ్వరికీ తెలియదు. అంతే అంతే అయిపోయింది. 2 years లేటర్ అంతే రివెంజ్ కోసం వచ్చేస్తారు. సో ఆ ఫీల్ అన్నది ఏమీ ఉండదు సినిమాలో. ఓవరాల్ నాకైతే సినిమా నచ్చలేదు. సినిమానే ల్యాగ్ అంటే నా రివ్యూ ఇంకా ల్యాగ్ అయినట్టుంది. ఇంకా డైలాగ్స్ బాగున్నాయి, ఎడిటింగ్ కూడా హ్యావ్ బిన్ వే బెటర్, పర్ఫార్మెన్స్లు కమల్ హాసన్ గారు చాలా బాగా చేశారు, సింబు గారు కూడా చాలా బాగా చేశారు, అభిరామి గారు కూడా చాలా బాగా చేశారు, త్రిష గారు కూడా చాలా బాగా చేశారు. అందరూ యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. ఓవరాల్ ద మూవీ వాజ్ నాట్ ఎంగేజింగ్ ఎట్ ఆల్. నాకైతే అస్సలు నచ్చలా. విత్ ఓకే ఫస్ట్ హాఫ్ అండ్ రాడ్ సెకండ్ హాఫ్, ఇట్స్ అ బ్యాడ్ మూవీ. నా రేటింగ్ వచ్చేసి 2/5. చాలా పెద్ద రివ్యూ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా కొత్త రివ్యూతో మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ బై.